ఫుడ్ జిహాద్ అంటున్నారు. అంటే దాంట్లో ఏదో కలిపి హిందువుల పాపులేషన్ తగ్గియడానికే ఏదో కలిపి తీసుకొచ్చి అమ్ముతున్నారు మీరు ప్రతి చోట అని చెప్పి ఆ రిపోర్టర్ అన్నారు. దీన్నేమంటారు? మేడం అట్లా ఏం లేదు మేడం. ఇప్పుడు అట్లా ఏమైనా అయితే ఇక్కడైనా కేసు నమోదు కావాలి మేడం కదా మేడం. హ్మ్. కేసు నమోదైతే మేమే ఇక్కడ ఉంటాం మేడం, జైల్‌లో ఉంటాం. ఏమైనా జరిగితే కడితే ఏం జరగలే కదా! లేనిపోని సృష్టించి చేస్తే ఏం కాదు కదా! మీకేమైనా డౌట్ ఉంటే మా ఊరికి ఏమైనా వచ్చి ఇట్లా చేస్తాం సార్, మీరు ఏమైనా చేసుకోరి. ఒకవేళ కల్తీ ఉంటే మాకు మళ్ళీ మేము ఉంటాం ముందరనే. మా కళ్ళ ముందే చేసిస్తాం. ఏమైనా ఉంటే చూడండి. పాలు, చక్కెర, రవ్వతో చేస్తాం మేడం. రవ్వ ఎందుకేస్తామంటే మాకు కొంచెం క్వాలిటీ ఎక్కువొస్తది. చక్కెర, పాలు, రవ్వ వేస్తే కొంచెం ఎక్కువొస్తది. మేము ఏమి ఇంత ఇంత ఏం కొద్దిగా 10 గ్రాములు అట్లా తగిలిస్తాం మేము. అంతే. ఆ రోజు అక్కడ పోలీసులు కూడా వచ్చారు గదా! ఆళ్ళేం మాట్లాడారు? ఆళ్ళేం చెప్పారసలు మీకు? పోలీసులు ఏం చెప్పలేదు మేడం మేము. మేమే వచ్చేస్తున్నాం మేడం. మీరొచ్చేసారు. హ్మ్. అక్కడి నుంచి వచ్చేసారింక రాత్రి క్లోజ్ చేసి. రాత్రి వచ్చేస్తున్నాం మేడం మేము. హ్మ్. పోలీసు వాళ్ళు కూడా మాకి ఏం చెప్తారు అంకురి భాష పక్కా సైట్ తీసుకుని అమ్మరి భాష అని అడిగారు మేడం. అంటే ఎళ్ళిపోండి ఇక్కడి నుంచి అన్నారు ఆళ్ళు. సైట్ తీసుకోండన్నారు. అంటే సైట్ తీసుకొని అమ్మని భాష చాలా ఉండాలి కదా మేడం. హ్మ్. కొంచెం సైట్ తీసుకొని అమ్మరి అని చెప్పినాడు మేడం. సైట్ తీసుకొని అమ్ముకోండన్నారు. అంటే ఆ రోజు నుంచి మీకు వీడియో వైరల్ అయిందని ఎలా తెలిసింది? దాని తర్వాత అసలు మీ రియాక్షన్ ఏంటి వీడియో వైరల్ అయిన తర్వాత? మేము ఆడ కొంచెం సరుకు మిలిగిండే మేడం. వచ్చినాము ఊర్లో ఇంక 2 రోజులు ఉండి రెస్ట్ తీసుకొని పోదామని అమ్ముకోవడానికి అని చెప్పుకున్నాం మేడం. అది ఏమైందంటే ఇంక వీడియో వచ్చడం వల్ల మన జనాలు ఏమైనా తప్పుదార బట్టి ఏమైనా మళ్ళా ప్రశ్నిస్తారు మనకి. ఎందుకు ఇది నిజమేనా? మళ్ళా ఎందుకొచ్చినారు మీరు అట్లా క్వెషన్స్ అవి అడుగుతారు. మాకు ఎప్పుడు ఫేస్ చేయలేదు మేడం. అట్లాంటి మీడియాలు మేము ఎప్పుడు ఫేస్ చేయలేదు. ముఖ్యంగా ఇంగ ఏం చేయలేక బయటికి పోలేక ఆడ మిలిగొచ్చిన సరుకు కూడా మా ఊర్లోకెళ్ళే పారేసినాం మేడం. అంటే